ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై చేరుకున్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం ఆయన ప్రస్తుతం ఇడుపులపై చేరుకున్నారు. ఆ తర్వాత పులివెందుల నివాసంలో ఆయన బస చేస్తారు. ముందుగా ఏ కార్యక్రమం చేపట్టే ముందైనా కూడా దివంగత ముఖ్యమంత్రి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్దకు వెళ్ళి ఆయనకి నివాళి అర్పించడం మనం చాలా రివాజ్గా చూస్తూ ఉంటాం. ప్రస్తుతం అదే దృశ్యాలు మనకి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన 4 రోజుల పర్యటన నిమిత్తం క్రిస్మస్ సందర్భంగా కూడా ఆయన తన స్వగ్రామం చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించి ఆ తర్వాత కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ఎజెండా కూడా మనం ఉదయం నుంచి కూడా చెప్తూ ఉన్నాం. సో ఆయన సాయంత్రానికి పులివెందులు చేరుకొని ఆయన ఇంట్లోనే ఆయన బస చేస్తారు. అలాగే రేపు కూడా ఒక ఆలయం ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. అనంతరం ఎల్లుండి నుంచి ఆయన ప్రజా దర్బార్ కూడా నిర్వహించబోతున్నారు. సో ముఖ్యంగా ఈ పర్యటన నిమిత్తం ముందుగా ఇడుపులపై చేరుకున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ ఘాట్ వద్దకి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఇంతకుముందే చూసాం. సో అక్కడ ఆయన నివాళి అర్పించిన అనంతరం ఈ కార్యక్రమాల్లో ఆయన ఫుల్గా నిమగ్నమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇడుపులపాయలోని దృశ్యాలు లైవ్ ద్వారా మనకు అందుతూ ఉన్నాయి. ఆయన కాన్వాయ్ అక్కడికి చేరుకోక ముందు ఏదైతే దృశ్యాలు ఉన్నాయో మనం చూడొచ్చు. అనంతరం ఆయన వైఎస్ఆర్ ఘాట్ వద్దకి చేరుకుంటారు. అక్కడ తన తండ్రి ఘాట్ వద్ద ఘన నివాళి అర్పిస్తారు. అనంతరం ఆయన 4 రోజుల పర్యటన నిమిత్తం ఏదైతే ఎజెండా ఉందో ఆ పనిలో నిమగ్నం అవుతారు. సాయంత్రానికి ఆయన పులివెందులో ఆయన నివాసంలోనే బస చేస్తారని తెలిసింది. అలాగే ప్రత్యేక ప్రార్థనలో కూడా రేపు క్రిస్మస్ సందర్భంగా పాల్గొంటారు. అనంతరం ఒక రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. అనంతరం ఎల్లుండి నుంచి ప్రజా దర్బార్ కూడా నిర్వహించబోతున్నారు. అలాగే జిల్లాలో నెలకొన్న అనేక సమస్యలు ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆయన స్వగ్రామంకి చేరుకున్నా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన్ను కలుస్తూ ఉంటారు. వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు. ఆయన తక్షణమే వాటికి పరిష్కారం చూపించే విధంగా పక్కన వాళ్ళకు కూడా పురమాయిస్తున్న దృశ్యాలు మనం అనేక సార్లు చూసాం. దానికి భిన్నంగా ప్రస్తుతం ఏది జరగదు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత 4 రోజుల పర్యటన నిమిత్తం ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయికి ఆయన చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ ఘాట్ వద్దకి ఆయన చేరుకున్నారు. సో పార్టీ నాయకులు అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఆయన పెద్ద పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న విజువల్స్ మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. అనంతరం ఒక ప్రత్యేక ప్రార్థన కూడా ఉంటుంది అనేది మనకి తెలిసిన సమాచారం. ప్రేయర్ హాల్లో కూడా ప్రార్థన ఉంటుందని. అనంతరం ఆయన రేపు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఆయన స్వగ్రామంలో జరుపుకోవటం మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఆయన ప్రజా దర్బార్ కూడా నిర్వహించబోతున్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోబోతున్నారు. దీనంతటికంటే ముందు ఏ కార్యక్రమం చేపట్టే ముందైనా సరే వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించటం ఒక సంప్రదాయంగా కూడా మనం చాలా ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అదే కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృశ్యాలు మనకి లైవ్ ద్వారా అందుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం ఆయన వెనుదిరిగి వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో మనం చూసాం. సో ఏ కార్యక్రమాన్ని జిల్లాలో తలపెట్టినా ముఖ్యంగా ముందు వైఎస్ఆర్ ఘాట్ వద్దకి చేరుకుంటారు. ఆయన తండ్రి ఘాట్ వద్ద నివాళి అర్పించే తర్వాత ఏ కార్యక్రమం అయినా చేపడుతూ ఉంటారు. సో ప్రస్తుతం ఆయన కలవడానికి వచ్చిన అనేక మంది అక్కడి స్థానికులు అవ్వచ్చు, అలాగే పార్టీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా పలకరించి ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం.